నమస్తే అండి. నమస్తే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ అయితే బాగుంటుందా, చంద్రబాబు కావాలా? మాకు జగనే కావాలి. జగన్ ఎందుకండి? జగన్ పాలన బాగుందని. పాలన బాగుంది. జగన్ చేసిన పనులన్నీ బాగున్నాయి. వారంటీలు వేశారు. ఇంటింటికి పింఛనీళ్ళు ముసలోళ్ళు కూడా రాలేకపోయినా సరే ఇంటికి తెచ్చిస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. రేషన్ కూడా ఇంటికి వస్తుంది. ఆయన చేసిన పరిపాలన చాలా బాగుంది. పేదవాళ్ళకి కూడా బాగుంది. పథకాలన్నీ అందుతున్నాయి. అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. ఓకే, మరి ఇంకా వచ్చే పథకాలని జగన్ ఇచ్చే పథకాలను అడ్డుకుంటున్నారు కదా చంద్రబాబు, ఇవ్వద్దని చెప్పేసి ఈసీ కంప్లైంట్ చేశారు టీడీపీ వాళ్ళు. మరి దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి అంటే మరి నేను చెప్పలేనండి. కరెక్టే అంటారంటే పేదలకు వచ్చే పథకాలని అది కరెక్ట్ అని నేను అనట్లేదు. ఎందుకంటే పాలన మరి అలాగే ఉంటుంది. ఇంకంతే. అంటే ఇప్పుడు మరి పేదలు పథకాలని అడ్డుకోవడం కరెక్టే అంటారు మరి టీడీపీ? కరెక్ట్ కాదు అది. వాళ్ళు ఇచ్చేది చేసేదే ఇలా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. అంటే మొన్న ఫంక్షన్లు అడ్డుకున్నట్టు ఇప్పుడు పథకాలను కూడా అడ్డుకుంటున్నారు. అడ్డుకోకూడదు, అది చాలా తప్పు అడ్డుకోవడం. ఎందుకంటే అమ్మఒడి ఆశ్రయం ఎన్ని వస్తున్నాయంటే అతని వల్ల అన్నీ వస్తున్నాయి కాబట్టి అడ్డుకోవడం చాలా తప్పు. అంటే మంచి చేస్తున్నాడని అతను అడ్డుకుంటున్నారు. అది మరి ఇంకా జగన్ వచ్చిన తర్వాత ఊళ్ళో సచివాలయాలు కానీ హెల్త్ క్లినిక్లు ఇవన్నీ ఏర్పాటు అవ్వడం జరిగింది. బాగానే చేశారు. నెల నెల వస్తారు, హెల్త్కి చూస్తారు, షుగర్లు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, మందులు ఇంటింటికి ఇస్తున్నారు. ఆసరా బాగానే నడుపుతున్నారు. తర్వాత వారంటీలు వేసారు. ఇంటింటికి బాగానే జరుగుతుంది అన్నీ కూడా. మేము ఇంటికి వెళ్ళకుండా సరే ఇంతకుముందు అయితే మేము ఆఫీసుల చుట్టూ 10 సార్లు తిరిగేవాళ్ళం. ఇప్పుడు అన్నీ లేకుండా ఏముందంటే వారంటీలో చేసి వెళ్ళిపోతున్నారు. మాకు క్యాస్ట్ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా, ఏదైనా సరే వారంటీల ద్వారా చేంజ్ చేసుకుంటున్నాం. మీకేమేమి పథకాలు అంది 5 ఏళ్లలో? నాకు 5 ఏళ్ళు అంటే నాకు జగన్ నిల్లు ఇచ్చాడు. నాకు అంతే, ఇంకంతే. ఎందుకంటే నాకు ఆసరా రావడానికి వయసు లేదు కదా, 42 సంవత్సరాలు. అందుకనే నాకు రాలేదు. మా అమ్మగారికి అందరికీ మామూలు పింఛన్లు కొంతమందికి వస్తూ ఉంటున్నాయి అనమాట. మరి జగన్ వస్తే మీ భూములన్నీ అమ్మేస్తాడని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. అంతా ఉంటుందండి. జగన్ వస్తే మా భూములు ఎలాగా అమ్మేస్తాడు చెప్పండి? మా పేరు మీద ఉన్నది అమ్మగలడా? మీ పేరు మీద ఉన్న ఇల్లు మరి నేను అమ్మగలరా? ఏమి కాదు, అది అంతా వస్తుంది. ఆ జగన్ వస్తే అమ్మేస్తాడో, జగన్ వస్తే తీసేసుకుంటాడు అనేది తప్పు. మరి జగన్ మాటలు నమ్ముతారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి? జగన్ మాటే నమ్ముతాం.